ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండినట్లును నిత్య నిర్ణయము చెప్పున దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇక్కడ మనుషులు దేవునికి భయపడి ఆయన సన్నిధిలో వణికి ఆయన వాక్యములో మీరు ఎందుకు ఉండటం లేదు అని చెప్పడానికి దేంతో పోల్చాడంటే మహాసముద్రంతో పోల్చాడు. అది మహాసముద్రమైన నేను దానికి చుట్టూరు ఇసుకను ఒక బౌండరీగా వేసా. ఆ సముద్రంలో ఎంత పెద్ద కెరటం వచ్చినా ఆ ఇసుక దగ్గరికి వచ్చేటట్టుగా ఆగిపోవలసిందే. సముద్రానికి బౌండరీ వేసిన వాడిని నేను అని దేవుడు చెప్తున్నాడు. అదే సముద్రంలోని సునామీని రప్పించగలడు, సైక్లోన్ రప్పించగలడు. ఆ సునామీ వచ్చి మనుషుల్ని హతమార్చగలదు. ఆ యొక్క ఎగిసి పడుతున్న అలలను ఆ సునామీని నోటి మాటతో అనపగలడు. సమస్త శక్తి ఆయనకి సర్వ సృష్టి మీద ఉంది. ఆ సృష్టిలో శ్రేష్టమైన భాగం మనం, ఆయన ప్రేమతో తయారు చేసుకున్న భాగం మనం. అంతేగాని మనం సృష్టిలో మనము ప్రేమతో దేవుని దృష్టికి విలువగలవారమే కానీ పెద్ద సృష్టిలో శక్తిమంతులమేమి కాము. ఈ యొక్క సృష్టిలో ఈ భూమి మీద 3 భాగాలు ఆక్యుపై చేసుకున్న సముద్రమే మొత్తం భూమిని నింపగలిగే నీరు దానికి ఉన్న, భూమి మీద పొడి నేల కొంచెం కూడా లేకుండా భూమి అంతటిని నీళ్లతో నింపేసే కెపాసిటీ సముద్రానికి ఉన్న దేవుని ఆజ్ఞను బట్టి ఆ ఇసుకను దాటకుండా ఉంటుంది. సముద్రంలో పోల్చితే మీరు ఎంత, అటువంటి మీరు భక్తుడైన దావీదు అంటాడు కదా, మినునల్లి వంటి వాడిని. మనం దేవునిలో మినునల్లి వంటి వారము, కానీ అంత అల్పులైనటువంటి మీరు, అంత అల్ప జీవులు, నీటి బుడగ లాంటి జీవులు, గడ్డి పువ్వు లాంటి జీవులు, అటువంటి జీవులైన మీరు ఎందుకని నా హద్దులు మేరుతున్నారు? ఎందుకని నేను నియమించిన కట్టడలు మేరుతున్నారు? ఎందుకని నా సన్నిధిలో వనకట్లేదు, నాకు భయపడట్లేదని దేవుడు ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. మనకి కూడా కొన్ని హద్దులు నియమించాడు. నరుని ఆయుష్కి ఒకటి హద్దు నియమించాడు, 70 సంవత్సరం లేక 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ భూమి మీద మన జీవితానికి మరణము అని ఒక హద్దు నియమించాడు. ఆ మరణం దాటి ఎవడో వెళ్ళలేడు. ఈ మరణం వచ్చే లోపల మన నైతిక విలువలకి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని కొన్ని హద్దులు నియమించాడు దేవుడు. ఆ హద్దుల్లోనే ఉంటున్నామా? మన నోటి మాటను కూడా హద్దుల్లో ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. హద్దులు మీరి నోటి మాట పలికిన విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నీవు మాట్లాడిన మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుందని దేవుడు చెప్తున్నాడు. మన నోటి మాటకి కూడా హద్దు ఉండాలి. మనకు వచ్చిన కోపానికి కూడా హద్దులు నియమించాడు. మరి ఉదయం వచ్చిన కోపం సూర్యాస్తమయం లోపలనే కోపం తగ్గిపోవాలని కూడా దేవుడు అన్నిటికీ హద్దులు నియమించాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నేను నీకు పెట్టిన హద్దులు కనుక నీవు మీరకుండా హద్దుల్లో ఉంటే, నిన్ను నాశనము చేయడానికి వస్తున్న ప్రతిదానికి నేను హద్దు నియమిస్తా. నీ శత్రువు నిన్ను తాకకుండా వాడికి నీకు మధ్య నేను ఒక బౌండరీ పెడతా. నేను పెట్టిన బౌండరీ నీ ఎనిమి ఏ మాత్రము దాటలేని హద్దులు నియమిస్తా. నీ జీవితంలో ప్రతిరోజు వస్తున్న శ్రమలు నిన్ను ముంచివేయకుండా, అది ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మరి ఏ పరిస్థితులు అవ్వచ్చు, నేను ముంచి వేయలేని హద్దులు దానికి నేను పెడతా. ప్రతిరోజు నువ్వు ఎదుర్కొంటున్న పాపపు శోధన నిన్ను జయించలేని విధంగా, నిన్ను తాకలేని విధంగా శోధనకు ఒక అడ్డు పెడతా. దానికి ఒక హద్దు పెట్టి దాన్ని దాటొద్దని చెప్తా. సాతానుడు సమస్తమైన శక్తులతో వచ్చి నిన్ను అటాక్ చేసిన నిన్ను వాడు జయించలేని హద్దును వాడికి పెడతా. ఎప్పుడు? నేను నీకు పెట్టిన హద్దులో నువ్వు ఉన్నప్పుడు. ఈరోజు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. లెట్ us చెక్ అవర్ సెల్స్. మనమే పరిశీలన చేసుకుందాం. నా ప్రభు నాకు పెట్టిన హద్దుల్లో, వాక్యము ద్వారా నాకు తెలిపిన హద్దుల్లో నేను ఉంటున్నానా? హద్దులు మేరుతున్నానా? హద్దులు మేరితే ఏమవుద్ది? దేవుడు కూడా మన చుట్టూరు ఉన్న మనల్ని నాశనం చేయడానికి పొంచి ఉన్న వాటి యొక్క హద్దును తీసేస్తాడు దేవుడు. అవి మనల్ని ముంచేస్తాయి. సముద్రమే దేవుని మాటలకు విని లోబడుతుంటే
మినునల్లి వంటి వారమైన మనము ఆయన సన్నిధిని వనకమా, ఆయనకి భయపడమా, ఆయన హద్దులకు లోబడమా? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని మన యొక్క డైలీ రొటీన్, మన యొక్క లైఫ్ స్టైల్లో ఎక్కడ నేను దేవుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాను, నేను హద్దులు మీరితే నన్ను నాశనం చేయడానికి పొంచి ఉన్న అనేకమైన వాటికి దేవుడు హద్దులు తీసేస్తే నా బ్రతుకు ఈ లోకంలో నేను బ్రతకలేను. బ్రతికిన దేవునికి ప్రీతికరంగా బ్రతకని నా జీవితము చివరికి నరకయాతనే, నరకమే నా గతి అనే భయము భక్తితో మనము దేవుని సన్నిధిలో ఆయన పాదాలు యొద్ద వణుకుదాం, ఆయనకు లోబడదాం, ఆయన హద్దుల్లో జీవిద్దాం. ఆ హద్దుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి సంపూర్ణమైన శాంతి, సమాధానాన్ని ఇస్తాడు. మనకి విరోధంగా రూపింపబడి ఏ ఆయుధాన్ని వర్దెల్లకుండా, ఎవడు మనల్ని తాకుండా ప్రతి దానికి హద్దు నియమించి మనల్ని ప్రొటెక్ట్ చేసి మనల్ని కాపాడి మనల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించి ప్రభువు మనకి తెలిపిన హద్దుల్లో, వాక్యము నేర్పుతున్న హద్దుల్లో జీవించడానికి పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. సముద్రమే నువ్వు నియమించిన హద్దుకు లోబడుతున్నది కనుక మరి మేము ఇంకెంతగా నీకు లోబడి భయపడి వణికి నాయన నీ మాటకు, నీ వాక్యానికి లోబడాలో, మా మాటలో, మా తలపులో, మా చూపుల్లో, మా క్రియల్లో, మా ప్రవర్తనలో నీ హద్దుల్లో మేము జీవించి అయ్యా మమ్మలను నాశనము చేయడం పొంచి ఉన్న వాటికి నీవు బలమైన హద్దు నియమించి మమ్మల్ని ఏవి తాకలేని విధంగా మమ్మల్ని కాపాడి రక్షించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై, మన కుటుంబాలపై దిగి వచ్చి ప్రభు మనకి నేర్పిన హద్దుల్లోనే మన చివరి శ్వాస వరకు జీవించుటకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనలందరినీ కూడా ఈ దినమంతట్లో తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.